destroy the whole state's economy, but for silly divisive politics. ఇదా ఈ దేశానికి కావాల్సింది? ఐఎమ్ సారీ, నో, వి విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్, 100%, కమ్ వాట్ మే. దేశాన్ని మొత్తం నాశనం చేస్తాము, ఈ పద్ధతి కాదు. వీళ్ళని నమ్మి సర్వనాశనం అయిపోతాం. మేము ఎంత పని చేసినామో తెలిసి అలా రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు విలేకరులు. ఒకసారి ఆత్మమేటి ఆలోచిస్తే 7 ఏళ్ల కింద ఏందండి తెలంగాణ? 7 ఏళ్ల కింద 3 ఎకరాల రైతు పరిస్థితి ఏంది, ఇవాళ 3 ఎకరాల రైతు పరిస్థితి ఏంది? 7 ఏళ్ల కింద తెలంగాణ పల్లెలలో ఎంత డబ్బు ఉంటుండే, ఇవాళ ఎంత డబ్బు ఉన్నది? ఇవన్నీ నిజాలు కావా? తెలంగాణ భూముల ధరలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? చాలామంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు తెలంగాణ రాష్ట్రం అయితే ధరలు పడిపోతాయి, భూములు అని మాట్లాడేది. పడిపోయినాయా, పెరిగినాయా? అసలు 20 లక్షల లోపల ఇవాళ భూమి దొరుకుతుందా తెలంగాణలో ఎక్కడన్నా? ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది తెలంగాణ వాల్యూ, తెలంగాణ రైతు వాల్యూ? 5 ఎకరాలున్న తెలంగాణ రైతు ఇలా కోటీశ్వరుడు. అదే 7 ఏళ్ల కింద బిచ్చగాడు, వలసపోయిండు. పోలే, మనం చూడలే. 5 ఏళ్ల కింద 5 ఎకరాల రైతేమో హైదరాబాద్ కూలి పనికి వచ్చిండు. ఇలా 5 ఎకరాల రైతు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా, నువ్వు కాగజ్ నగర్ పోయినా, మక్తల్ పోయినా, గద్వాల్ పోయినా, భద్రాచలం పోయినా, మద్నూరు మన జుక్కలు పోయినా 20 లక్షల లోపల ఎకరం జాగా లేదు. రోడ్ సైడ్ ఉంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. రాజీవ్ రహదారి లాంటి రాష్ట్ర హైవేకో, నేషనల్ హైవేకో అంటే 3 కోట్లు, 4 కోట్ల ధర. తెలంగాణ రైతుల వాల్యూ పెరగలేయాల. ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ 3 ఎకరాలు కొన్నారు. ఇలా మా నల్గొండ రైతులు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో పోయి 5 ఎకరాలు కొంటారు, 4 ఎకరాలు కొంటారు. ఎస్, తెలంగాణ రైతులుగా కాలు ఎగిరేసి ప్రకాశం జిల్లాలో కొంటున్నారు, కర్ణాటకలో కొంటున్నారు భూములు. 1 ఎకరం అమ్మి 3 ఎకరాలు, 2 ఎకరాలు కొంటున్నారు. ఈ ఫ్యాక్ట్ కాదా? ఖచ్చితంగా మేము ఏ తెలంగాణ సాధించాలనుకున్నామో, ఏది కలగన్నామో చేసినాం. తెలంగాణలో ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, రైతులు కోటీశ్వర్లు అయినారు. ఒక పల్లెలో కోటాను కోట్లు ఉంటున్నాయి. ఇవాళ నాకు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పింది, సార్ ఇవాళ మా ఊళ్ళో 6 కోట్ల రూపాయలని బ్యాంకులలో, మీరు కొన్న పంట ధాన్యం డబ్బు వచ్చింది, ప్లస్ మీరు వేసిన రైతు బంధు డబ్బులు వచ్చినాయి, 2 జమ అయినాయి సార్. మేము మేనేజర్ల దగ్గర పోయి ఆడితే పోయిన పంటలు చెప్పిండి నాకు. మేనేజర్ల యాసంగి ధాన్యం కొన్నాం, డబ్బులు వేసినాం, వర్షాకాలం రైతు బంధు వేసినాం. 2 కలిస్తే మా ఊరు బ్యాలెన్స్లో సార్, మా ఊరు రైతుల డబ్బు 6 కోట్ల రూపాయలు ఉంది. 7 ఏళ్ల కింద ఏముండే? లక్షలు కూడా దిక్కు లేకుండే. ఇలా తెలంగాణ గ్రామాలు ఎంత ముఖం తెల్లబడ్డది. దీనికి అంతా ఎవరు కారణం? గ్రామం మొత్తం కలిపి లక్షలు లేకుంటుండే. ఇలా గ్రామం మొత్తం కలిపి కోట్ల రూపాయల ఆస్తి తయారైంది తెలంగాణలో. ఇలా మత్స్య కార్మికులు బ్రహ్మాండంగా చేపలు అద్భుతంగా పెంచి వాళ్ళు పైకి వస్తున్నారు. పశు సంపద పెరుగుతూ ఉంది. గొర్రెల పెంపకందారులు అద్భుతంగా తెలంగాణలో నంబర్ 1 ఇన్లాండ్ ఫిష్లో కంట్రీస్ నంబర్ 1 తెలంగాణ అని చెప్పి మన కేంద్రంలో మంత్రి చెప్పిండు పార్లమెంట్లో. మేము చెప్తలేం, మా స్టోరీ కాదు, మీ కేంద్ర మంత్రి చెప్పిండు. గొర్రెల పెంపకంలో హైయెస్ట్ గొర్రెలు ఉన్న ఈ రాష్ట్రం అంటే రాజస్థాన్ ఉండే ఇంతకుముందు. ఇవాళ నంబర్ 1 తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో సాక్ష్యం మీ మంత్రి చెప్పిండు. ఇదంతా ప్రగతి కాదా? వృత్తి పని వాళ్ళకి లాభం కాదా? వాళ్ళు మంచిగా లేరా? ఈరోజు ఒక గ్రీనరీగా చాలా చేసినాం, పంటల విస్తీర్ణం పెంచినాం, మంచి పవర్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇవాళ దుర్మార్గులు ఇలా రాబందుల్లాగా వాళ్ళ మీద పడి, వ్యవసాయ శాఖ మంత్రి గారు పాపం ఆయన ఆవేదనతో చెప్తున్నా, మీరు పంట వేయకండి వారి అని చెప్పిండు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇదంతా? ఒక పనికి మాలినటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చి, మీరు వరే మెడలు వంచి కొనిపిస్తాం, తొడలు వంచి కొనిపిస్తాం అని మాట్లాడి, దాని మీద మేము కేంద్ర మంత్రిని అడిగితే మావాడు బేవకూఫు తప్పు చెప్పిండని చెప్పిండు, అవగాహన రాయితీతో చెప్పిండని చెప్పిండు. నాకే చెప్పిండు డైరెక్ట్. నేను కోపానికి వచ్చినా మా అట్లా మాట్లాడినవా, నన్ను కన్సల్ట్ చేయకుండా ఎట్లా మాట్లాడినావు? నాకే మీకు కూడా చెప్పిండు. మన మంత్రులు పోయినాడు చెప్పి, నేను పోయినాడు కూడా చెప్పిండు. మా వాళ్ళు అవగాహన రాయితీతో, మా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా అవగాహన రాయితీతో మాట్లాడిండు అని చెప్పిండు. ఎస్ అని ఇట్లా మనిషికో మాట చెప్తారా మీరు?
ఇంత డోకా చేసుకుంటే ఇవన్నీ మర్యాద పాటిస్తామండి. ఒక లెక్కల మర్యాద ఉంటే, నీకు మర్యాద ఉంటే. మోసం చేసేది నువ్వు, ద్రోహం చేసేది నువ్వు, రైతులను ముంచేది నువ్వు, ఉల్టా మా మీద బదనామా? ఇదేం కథ? నాకు అర్థం కాదు. ఇదెక్కడ కథ? ఈ బురిడిగాళ్ళను వీళ్ళని నమ్ముకుంటే మనం శంకరగిరి మాన్యాలు పడతాం. ఇవాళ మేము 4 గంటలు క్యాబినెట్లో కంప్లీట్గా చర్చ చేసిన తర్వాత కిషన్ రెడ్డి కూడా చెప్తున్నా కదా, ఉప్పుడు బియ్యం కొనం, బాయిల్డ్ రైస్ కొనం. మరి యాసంగిలో బస్తే పండే వేస్తే వచ్చేదే బాయిల్డ్ రైస్, వేరే రైస్ రానే రాదు. రైస్ రాదు. ఎంత వస్తుంది? 35 కిలోలే వస్తుంది. క్వింటాల్ బట్లకు 35 కిలోలే వస్తుంది. నష్టపోతాం అనవసరంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని పూర్తి స్థాయిలో ఇక సాధారణ బియ్యం కొంటాం ఘనత వహించిన కిషన్ రెడ్డి. ఎంత కొంటారో కూడా చెప్పడు, అది లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని మేము పాలసీ మార్చుకున్నామని ఖరాఖండిగా చెప్పినటువంటి దరిమిల ఇలా క్యాబినెట్ సమావేశమై నిర్ణయం చేసినవి ఏంది అంటే, రాష్ట్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకుంటుంది. కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. నేను రైతు సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నా. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి కేంద్రం తీసుకుంటేనే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతాం. కేంద్రం తీసుకునే పరిస్థితి ఉందనుకో మనం ఎక్కడ పెట్టుకుంటాం? మన గోడౌన్స్ ఉండవు, స్టాక్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాన్ని ధాన్యం పెట్టాలంటే దానికి సిస్టమ్ ఉంటుంది అన్నమాట, సైంటిఫిక్గా పెట్టాలి. ఆ గోదాములు ఒక ఎఫ్సీఐ దగ్గరనే ఉన్నాయి ఇండియాలో, ఎవరి దగ్గర లేవు. దేశం మొత్తం ఆహార ధాన్యాలు పంచాల్సిందే వాళ్ళు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాధ్యత ఉన్నదే వాళ్ళ మీద, రాజ్యాంగ విహితమైన బాధ్యత వాళ్ళది, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే బియ్యం పెట్టినా వడ్లు పెట్టినా సైంటిఫిక్గా పెట్టాలా, దాన్ని పీరియాడికల్గా ఫ్యూమిగేట్ చేయాలి, నిల్వలు ఎట్లా కాపాడాలనే పద్ధతి, శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి. అవి రాష్ట్రాల దగ్గర ఉండయి. పీరియాడికల్ ఫ్యూమిగేట్ చేయాలి, ట్రీట్ చేయాలి, ఎట్లా తీయాలనో తీయాలి పద్ధతిగా. అదంతా ఎఫ్సీఐ దగ్గర ఉంటుంది ఆ టెక్నాలజీ, వేరే దగ్గర ఉండయి. మనం నెలలు ఏదో పెట్టగలిగితే మామూలు ట్రాన్సిటరీ అరేంజ్మెంట్, కానీ సంవత్సరాల తరబడి నెలల తరబడి పెట్టగలిగే కెపాసిటీ ఏ రాష్ట్రానికి కూడా ఉండదు ఇండియాలో. కాబట్టి కేంద్రమే నిటారుగా చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ఏమంటారు పాప అమాయకంగా, సార్ ముందు చెప్తే మేము వేరే పంట వేసుకుందాం కదా, కొంటారేమో అని ఆశపడ్డం, తీసుకుంటారేమో అని ఆశపడ్డం. నేను పేగులదే కదా కొట్లాను. నేను స్వయంగా పోయిన 3-4 సార్లు, కనీసం 15 సార్లు మన రాష్ట్ర అధికారులు పోయినారు, 6 సార్లు మన ఎంపీలు, మన మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో, సివిల్ సప్లైస్ మంత్రి గారి నాయకత్వంలో మన మంత్రివర్గ బృందం పోయింది. విమానం ఖర్చులు దండుగా అయిపోయినాయి. చివరికి నిరాశపడి మళ్ళీ చివరికి ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు? ఈరోజు ఏం మాట్లాడుతాడు ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి? నేను పెద్ద సిపాయి కూతురు, నేను కేంద్ర మంత్రిని, ఎట్లన్నా చేసి కొనిపిస్తా అంటే నువ్వు సిపాయి. కొనము బాయిల్ రైస్ కొనము, రైస్ ఎంత కొంటామో చెప్పము. ఇదా ఇది గొప్పతనమా? ఒక కేంద్ర మంత్రి ఒక గొప్పతనమా? రాష్ట్ర రైతుల యొక్క బతుకుతో నువ్వు చెలగాట మాడతావా? ఇదేం ఆర్గ్యుమెంట్ అండి? ఐఎమ్ వెరీ సారీ. దీని మీద చిల్లర రాజకీయం మాట్లాడు, చెత్త మాటలు మాట్లాడు, దీనికి సంబంధం లేని మాట. ధాన్యం ఎంత కొంటావురా బాబు అంటే నువ్వు హుజురాబాదు, తోకబాదు, ఇంకో బాదు, గదా అని చెత్త ఒకటే దాన్ని మాట్లాడిన మాట విన్నారు కదా మీరు. తలా తోక, గజువేలట, ఇందో దుబ్బాకనట, ఇంకేమేమో ఉంది అందులో ముచ్చట తప్ప అదేమి. ఒక అర్థవంతంగా జరుగుతున్న చర్చ ధాన్యం మీద. కొంటావా కొనవా? కొంటే ఎంత కొంటావు కదా చెప్పమనగా సాదా కాదట. నీ ఆహార మంత్రిత్వ శాఖ అడగరాదా? నీ ప్రధానమంత్రిని అడగరాదా? అడుగు. మేము చెప్తున్నాం రైతు బంధుకి ఇంత ఇస్తామని ఇస్తున్నాం, బాధ తప్ప. కరెంట్ 24 గంటలు ఇస్తామన్నాం, ఇస్తున్నాము. కేంద్రం తీసుకున్నాడు కొంటామని చెప్పినాం, కొన్నాము. కొన్న పైసలు వితిన్ 3 days 4 days బ్యాంకులో వేస్తామన్నాం, వేసినాం. ఇప్పటికి 10,000 కోట్లు నష్టపోయింది రాష్ట్రం. కరోనా టైంలో మక్కలు కొంటే, జొన్నలు కొంటే
జుక్కల్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం, నిజామాబాద్లో కొన్ని ప్రాంతాలు వేస్తే విధిలేక కొంటే 10,000 కోట్ల పైకి ఇయ్యాల క్యాబినెట్ లెక్క తెచ్చాడు ఫైనాన్స్ సెక్రటరీ. ధాన్యం కొనుగోలు వల్ల, రైతుల నుంచి కొనుగోలు వల్ల చేసిన ధాన్యం వల్ల ఎక్కువ ధరకు కొనాలి, తక్కువ ధరకు అమ్మాలి. కొనేది అమ్ముడు కూడా పోవు జొన్నలు. ఇంకా దానికో దిక్కుమాలిన తెలివి ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుందా, దానంత పచ్చావతాలు ఇంకోటి ఉండదు బీజేపీ. ఇంత దిక్కుమాలిన దరిద్రం కూడా ప్రచారం అంటే రైతులు పండించేది బాయిల్డ్ కాదు కదని అండి. రైతులు పండించేది బాయిల్డ్ కాకపోతే ఏం పండిస్తారు? నీ మెదడు బాయిల్ చేయాలన్నా? రైతులట బాయిల్ పండారట, బాయిల్డ్ అట మిల్లర్లకు సంబంధించిందట. రైతు లేని మిల్లర్ ఉంటాడా? మిల్లర్ లేని రైతు ఉంటాడా? రైతు పండించిన ధాన్యం బియ్యం కాకపోతే అమ్ముడు పోతాయా? అసలు నువ్వు ఎఫ్సిఐ తీసుకుంటావా? ఆ బాయిల్డ్ రైస్ పెట్టించిందే ఎఫ్సిఐ, రైస్ మిల్లర్లను ప్రోత్సహించి. మేమట మిల్లర్లకు అనుకూలంగా ఉన్నమాట. గింత దిక్కుమాలిన గింత దరిద్రం కూడా ప్రచారం అనంటే నాకు అర్థం కాదు. ఇంత బ్యాంకరప్టా, ఇంత దివాలా కోర, ఇదేం రాజకీయం? ఇదెక్కడ దిక్కుమాలిన దరిద్రం కూడా రాజకీయం అండి? ధైర్యంగా సాహసంగా మాట్లాడతాం, ఏదైనా ఉంటే అయితే అవుతుందని చెప్తాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను ధైర్యంగా, ఎస్ తెలంగాణ బిడ్డగా తెలంగాణ తెచ్చి మీ ఆస్తుల విలువ కోటాను కోట్ల రూపాయలు పెంచి మీకు రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇచ్చి మేము చెప్తామండి బాగా చెప్తా. మీకు మంచినీళ్ళు చెప్పితే ఓట్లు అడగా అని చెప్పిన నేను. మంచినీళ్ళు ఇచ్చి చూపించినవి. ఇలా ఇండియాలో ఒకటే రాష్ట్రం ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చేది. ఇదే జానారెడ్డి గారు మాట్లాడండి అసెంబ్లీలో నాకు ఎదురుగా నిలబడి, 24 గంటల కరెంట్ కనుక నువ్వు ఇచ్చినట్టయితే నీ గులాబీ కండువ కప్పుకొని తిరుగుతాను. ఆయన కండువ కప్పుకోలేదు వేరే విషయం, కానీ మేము చూపించినాం, ఇచ్చినాం 24 గంటలు. మేము అన్ని టార్గెట్లు సాధించినాం, చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాం. మేము మోసం చేయలే, మీలాగా అబద్ధాలు చెప్పలే. ఆ కర్మ మాకు లేదు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాజిక బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ పాలసీలు మార్చుకొని రైతు వ్యతిరేక విధానంలో పోతుంది కాబట్టి మేము బియ్యం కొనుగోలు చేయలేము, వడ్లు కొనుగోలు చేయలేము అని చెప్తున్నాం రైతులకు. మాకు ధైర్యం ఉంది. ఎందుకు? మేము కోరేది మా రైతు నష్టపోవద్దు, పంట వండించి ఆగం కావద్దు. మేము కష్టపడి సాదుకున్నాము, కష్టపడి ఇష్టపడి మంచిగా చేసుకున్నాము. ఇలా మన భూముల విలువలు పెంచుకున్నాము, మన గ్రామాలు కొంచెం తెల్లముఖమై కలకల్లాడుతున్నాయి. మళ్ళీ మిమ్మల్ని దిక్కుమాలిన కేంద్రం మిమ్మల్ని దరిద్రంలోకి నెట్టాలని చూస్తూ ఉంది. కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్ర రాజకీయ బేహార్ల పాలన పడకండి. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు వర్షాకాలం పంట కేంద్రం హామీ ఇస్తలేదు, 40 లక్షలు దాటలేదు, అయినా కొంటాం. ఎంతైనా కానీ ఇప్పుడు ఎంత వచ్చినా కొంటాం. కేంద్రం కొనకపోతే కొంత బీజేపీ ఆఫీస్ ముందర పోస్తాం, ప్రధానమంత్రి ఆఫీస్ ముందర పోస్తాం. ఎస్, ఎక్కడ పోయాలి మరి? పోతే పోయా తుట్ల బాగుతాం అనుకోని 1000 లారీలు పెట్టి కొంచెం పోయి ఢిల్లీలో వారబోస్తాం, ఇండియా గేట్ కాడ. మీరు చూస్తారు, మీరు చూడబోతారు. మరి ఇంకేం చేస్తాం? ఇక వర్షాకాలంలో కొంటాము, ఎంతైనా కొంటామని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇక చూస్తాం. కొనలేదనుకో, ఈడ కిషన్ రెడ్డి ఇంట్లో పోస్తాము, బీజేపీ ఆఫీసులో పోస్తాం, ఢిల్లీలో ఇండియా గేట్ కాడ పోస్తాం. ఎస్, వీ హ్యావ్ టు డూ దట్. పోతే ఇంకో 200 కోట్ల లారీ కిరా పెడతాం, కొంచెం వైపు పోస్తాం. మరి ఇంకేం చేయాలి? వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. మీ తప్పుడు విధానాలతోని మీకు దేశాన్ని నడిపే చేతగాక, ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టే చేతగాక, మీ అసమర్థ విధానాల వల్ల దేశాన్ని అప్రపాలు చేస్తారు, రైతులను ఆగం చేస్తారు, పంటలు కొనుగోలు చేయరు, ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాలపై బదనాం పెడతారా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇదేం పద్ధతి? వీఆర్ వెరీ సారీ. కిషన్ రెడ్డి, మొత్తం నీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి. నువ్వు సారీ చెప్పాలి తెలంగాణ రైతులకు. నువ్వు మోసం చేస్తున్నావు తెలంగాణ రైతులను. లేదా బహిరంగ చర్చకు వస్తావా? దా ఎక్కడో మాట్లాడదాం, ఏ చౌరస్తాలో కూర్చున్నాం రా. ఇదేం పద్ధతి అండి? ఇంత మోసం ఉంటుందా? టార్గెట్ చెప్పే తెలివి లేదు నీకు. అసలు నాకు అర్థం కాదు. టార్గెట్ సాధించే తెలివి లేదు, రాష్ట్రానికి దమ్ము లేదు. మీ పార్టీ ఫోరంలో మాట్లాడు. మా సిగ్గు పోతుంది, అవతల కేసీఆర్ సెంటు తండని చెప్పు, తీసుకురా టార్గెట్లు. ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పు, అది మొగతనం. ఏం కొంటామో చెప్పము, మీకు తెలియదు. అసలు మీకు ఎవరైనా చెప్తారా? మిమ్మల్ని అంతేనా? ఇంక మళ్ళీ ఉల్టా మేమే పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతాం. రాజకీయం సంగతి చూద్దాం, సందర్భం పోయినాక నడుతుంది.
ఆడోడు ఈడోడు గెలవగానే ఆగమాగం అయిపోయి దుంకులాడి ఎగిరినా కథ నువ్వు పోలేదా మొన్న ముసిరాబాద్ ఒక దెబ్బకి ఎగిరిపోలే కేసీఆర్ దెబ్బకు నువ్వు స్వయంగానే ఓడిపోయినావు కదా గంత అహంకారం ఎందుకు నాకు అర్థం కాదు గెలిపోవటం సహజం కదా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కదా ఇలా గిన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి నీ బతికే నేను ఉన్నదా నీకు జాగా ఆల్రెడీ మేము 13 గెలిచిన గర్వపడతామా ఇంకో 6 నడతాని అన్నీ మేమే గెలుస్తామని అంటామా పోతే ఓటు రెండో పోతే అయిపోయింది ఇష్యూవా దానికి ఒక లెక్కనా అదేం పెద్ద ఇష్యూ అని నాకు అర్థం కాదు అన్ని చిల్లర మాటలు అన్ని కాయగూరుకుడు మాటలు ఇవే ఉందాతనమా ఇది ఔన్నత్యమా ఇది గొప్పతనం అనిపిస్తుందా ఇది ఎక్కడ కథ నాకు అర్థం కాదు ఏం ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు అనుకుంటారా మీరు ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు అనండి నేను చెప్పలేదని మీరు ఎట్లా అనుకుంటారు చాలా సందర్భాలు అయిపోయినాయి ఒక సందర్భం కాదు లెటర్లు రాసినాము ఓపెన్ లెటర్ రాసినాం ధర్నాకెళ్ళి మొన్న రాసిన లెటర్ ప్రైమ్ మినిస్టర్కే కదా ఏం రాలే రాజీవ్ దగ్గర ఇంట్లో పోయమని చెప్తాం ఏముంటుంది ప్రభుత్వం కొనదు కొనుగోలు చేయజాలదు ఎందుకంటే కొనుగోలు కేంద్రాలే ఉండవు అప్పుడు రైతులు ఆలోచించుకోవాలి మళ్ళీ బై డిఫాల్ట్ ఎందుకు అండి అని నువ్వు కూడా నాకు అర్థం కాదు ఒక్కలండి ఏం నోట్లేదండి టార్గెట్ 40 లక్షలు ఇచ్చిండ్రు అక్కడ వచ్చేదేమో 90 లక్షలది అదేమో నోటు దిక్కుమాలే నోటు ఎవరికి కావాలా యాసంగి దానికి అసలు లేనే లేదు యాసంగి దానికి వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు బాయిల్ రైస్ కొనమని పండేదే బాయిల్ రైస్ తెలంగాణలో వేరే రైస్ కూడా పండితే నాకు అర్థం కాదు డ్రామా కంపెనీ ఎందుకు నేను ఒక్కటే మాట మళ్ళా చెప్తా ఉన్నా ఐ విల్ నాట్ గో బ్యాక్ ఎప్పుడు నేను మాట్లాడినా నాకు 100% స్పష్టత ఉంటుంది ఈ లంగా మాటలు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు అవసరం లేదు నాకు ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి కేంద్రం మేము తీసుకోము పాలసీ మార్చుకున్నామని చెప్తుంది కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు రైతులు తమంతట తాము వేసుకొని మా తిండి కోసం వేసుకోవచ్చు విత్తన కంపెనీలు ఉంటాయి వాళ్ళు వేసుకోవచ్చు లేదా ఎవడో వ్యాపారతో మాట్లాడుకున్నాం వేసుకోవచ్చు అది ప్రభుత్వానికి సంబంధం లేదు వితౌట్ గవర్నమెంట్ బయట జరిగిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు రైతు బంధు ఇస్తాం మా చేతుల గలది నీళ్ళు ఇస్తాం కరెంట్ 24 గంటలు ఇస్తాం ఫ్రీగా ఫుల్ పవర్ ఇస్తాం మీకు ఇబ్బంది రాక అవన్నీ కేసీఆర్ చేతుల రాష్ట్ర ప్రభుత్వం చేతుల ఏమున్నాయో అవన్నీ కడుపు నిండా ఇస్తాం వాళ్ళ చేతుల ఉండి కూడా తప్పించుకునే కేంద్రంకు ఏం శిక్ష విధించాలో మీరు ఆలోచించుకోండి 2 ఇలా హుజూర్ నగర్ మిర్యాల కూడా ప్రాంతం ఉంది నిన్న నేను సైదిరెడ్డి ఎమ్మెల్యే గారికి మాట్లాడాను 85% కొనుగోలు అయిపోయినాయి సార్ అని చెప్పి ఎవరు కొన్నారా మొత్తం గవర్నమెంట్తో కొనిచ్చినా లేదు సార్ మేము ఒక గింజ కూడా గవర్నమెంట్కి అమ్మము మాకు మిల్లర్స్తో టైప్ ఉంది మళ్ళీ మా వాళ్ళు అమ్మిండ్రు నాటు కూడా స్టార్ట్ చేసింది సార్ అని చెప్పాడు ఎక్కడ హుజూర్ నగర్ ప్రాంతంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో మీరు కూడా మాట్లాడచ్చు సైదిరెడ్డి గారు కావాలంటే ఏంది అంటే మాది 1750 కాడ కొంటారు సార్ ఆరబెట్టకుండా పచ్చోట్లే కొంటారు మిల్లర్స్ మా మిల్లర్సు అక్కడ మా రైతులంతా మొదటి నుంచి టైప్ ఉన్నారు చింటూ అనే రకమేమో 21 మందికి కొంటున్నారు అని మొత్తం డీటెయిల్ చెప్పారు నేను ఇంత ఆవేదన కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎవరో నిందించడం నా ఉద్దేశం కాదు వాస్తవానికి పరిస్థితి గిట్లా ఉంటే మేము గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గం తెలుసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నాం మీ లెక్క చిల్లర రాజకీయాలు చేస్తలే మాకు బాధ్యత ఉంది రేపటి సంగతి దేవుడికి ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నాము మేము నామినేట్ చేసిన ముఖ్యమంత్రులం కాము ప్రజలు నామినేట్ చేసిన మమ్మలను కాబట్టి ఆ రైతుల గురించి మేము తపన పడతాం నేనేమంటున్నా అంటే బాయిల్డ్ రైసే అవుతుంది బాయిల్డ్ రైసే వస్తుంది అనేది మిల్లర్స్ కానీ మొత్తం వ్యాపారులు కానీ ఇంకోళ్ళు కానీ చెప్పిన విషయం మన రైతు సైంటిస్టులు కానీ ఎందుకంటే 35 degrees దానిలో 2 విషయాలమ్మా ఫిబ్రవరి 20 లోపల ఈంతేనేమో తాళవుతుంది పొల్లవుతుంది చలి ఫ్రోజన్ కండిషన్లో ఈనకూడదు వరి ఈనుడని మనం అంటాము దాన్ని ఫ్లవరింగ్ స్టేజ్ అని సైన్స్లో అంటారు
ఇఫ్ ద ఫ్లవరింగ్ స్టేజ్ కమ్స్ ఇన్ ద ఫ్రోజన్ వింటర్, అది ధాన్యం గింజ పాలు పోసుకోవాలంటే దానికి అవసరమైన టెంపరేచర్ ఉండాలి. అంటే ఫిబ్రవరి 20 నుంచి 25 తర్వాతనే ఈనాలి వరి, అదే గింజ పడుతుంది. ఆ కోతకి ఏమవుతుంది, ఈనిన తర్వాత మినిమం నెల 10 పూటలు ఉండవలసి వస్తుంది. అంటే మార్చి లాస్ట్ వీక్ దాటుతుంది. 100% అప్పటికి 35 డిగ్రీలు దాటిపోతుంది. 35 డిగ్రీలు దాటిందంటే 100% నూకైతుంది. ఏ వెరైటీ అన్నా కానీ, సన్న లేదు, దొడ్డు లేదు, ఏ వెరైటీ వేసిన ఈరోజు నా అగ్రో క్లైమేటిక్ కండిషన్లో ఈరోజు మన దగ్గర అందుబాటులో ఉన్న విత్తనాలలో ఏ రకమైన వరి వేసినా తెలంగాణలో డెఫినెట్గా 50% రైసే వస్తుంది. వర్షాకాలంలో వచ్చే 67 కిలోలు రావు, 35 కిలోలే వస్తాయి. ఇది రైతులందరికీ తెలిసే విషయం. బాయిల్డ్ రైస్ బీల్డ్ రైస్ కాదు, నూక ఎక్కువ అవుతుంది. నూక కావద్దు అంటే బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేసే టెక్నాలజీ పెట్టించింది కూడా ఎఫ్సిఐ. ఇంకా ప్రణాళిక ఎక్కడదండి? ఇక అదే ఆటోమేటిక్, అది రైతుల ఇష్టం కదా, దానికి ఎక్కడ పోవాలా? నువ్వు వేరే సబ్జెక్టులకు వెళ్ళిపోయినావు, కొద్దిగా ఆగిగా లాస్ట్లో అయిపోయావు. ఏంది నేను ఏమంటున్నా అంటే, అది రైతులు కూడా ఆలోచించుకోవాలి కదా. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మురిగి పడతామన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? మీరు కూడా బ్రాడ్గా పెద్ద ఎత్తున కొనాల్సినటువంటి కేంద్రం మొత్తం చేతులు ఎత్తేసింది కాబట్టి, మొండి వాయికర అవలంబిస్తుంది కాబట్టి, అన్కేర్డ్గా పోతుంది. ఇన్నిసార్లు పోయి చెప్తే మమ్మల్ని బిచ్చగాల కింద ట్రీట్ చేస్తుంది కాబట్టి, ఇక వేరే ఏం పని లేదా అని మాట్లాడుతుంది కాబట్టి, పార్లమెంట్ సభ్యులను రాష్ట్ర మంత్రులను పట్టుకొని మళ్ళీ ఇంతమంది వచ్చిందేమో మీకేం పని లేదా అని మాట్లాడుతుంది కాబట్టి నిరాశ చెంది మేము ఈ మాట చెప్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రి కూడా ఏం చెప్తాడు? ఏమీ చెప్పడు. 4 ముచ్చట్లు ఏదో కేసీఆర్ని తిట్టి, ఇక మేము బాధ్యత దిగినాం కదా, ఇప్పుడు ఊకోం కదా, ఇక అడుగును నిలదీస్తాం. ఇక ఇక కాదు, ఢిల్లీలో నిలదీస్తాం, పార్లమెంట్లో నిలదీస్తాం, మొత్తం ఎస్ అన్ని అంశాల మీద కొట్లాడతాం. పవర్ బిల్లుకి మేము వ్యతిరేకం ఉన్నాం, కొట్లాడతాం సీరియస్గా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అట్లనే ఉత్తరప్రదేశ్లో దళిత అని బిల్లు తెచ్చినప్పుడు ఎలక్షన్లో అని చెప్పి మా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణది పెట్టి చాలా సంవత్సరాలు దాటిపోతూ ఉంది. అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నారు. మా గిరిజన రిజర్వేషన్ పెంచమని చెప్పి పంపించాం, అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నారు. వీల్ ఫైట్. లోక్సభలో రాజ్యసభలో ప్రతిరోజు నిలదీస్తాం. మేమేం పెట్టామండి, రైతు బంధు ఇస్తాం. మేమట్లా రైతులను తిప్పలో పెట్టాం. ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు, ఎందుకంటే కేంద్రం నిరాకరించింది కాబట్టి. ధాన్యం కొన్నా రాష్ట్రం పెట్టుకునే సమర్థ శక్తి రాష్ట్రానికి లేదు, ఆర్థిక శక్తి లేదు, దానికి పెట్టే గోదాముల శక్తి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, దాచుకుంటలేము కదా. ఎక్స్పోర్ట్ చేసే అధికారం మనకు లేదు, మళ్ళీ కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు నిరాకరించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్కు, వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడు పోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా? చూపిస్తావా? ఇక కొత్త విధానం మళ్ళా బీజేపీ వాళ్ళని అడుగుని వాళ్ళు సేకరిస్తారేమో. బీజేపీ పాలిత రాష్ట్రాలను అడుగుని, ఆ కేంద్ర మంత్రిని అడుగుండి, ఏమైనా గ్యారంటీ ఇస్తాడేమో. ఇప్పుడు బియ్యం కొనమని అన్నావు కదా, మరి వేరే పంటలు ఎత్తాడో కొంటవా అని అడుగు. పెద్ద ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్దది కదా. రైతులకు శాంక్షన్ చేసిన 22.5 కోట్లు చచ్చిపోయిన వాళ్ళకు 750 మందిని చంపారు కదా బీజేపీ ప్రభుత్వం. వాళ్ళకి ఇచ్చే 3 లక్షల చొప్పున ఇచ్చే 22.5 కోట్లను క్యాబినెట్ మంజూరు చేసింది. ఇవ్వాలి ఎవడన్నా బుద్ధినోడు మాట్లాడతాడు, ఆయనకు అంత 5 లక్షల రూపాయలు టంచనగా 3 రోజులు వస్తున్నాయి. తెలివినోడు మాట్లాడకొచ్చిన నావే, అది ఏమి దిక్కుమాలేదు అందనే బాబు. 60,000 మంది రైతులకు ఆల్రెడీ కొన్ని కోటాను వేల కోట్ల రూపాయలు వచ్చేసినాయి. ఆల్రెడీ 3,000 కోట్ల పైచీలకు వచ్చినాయి. ఎంటైర్ వరల్డ్లో లేదు. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసగాడి కొడుకులు ఉంటే వాడు సిగ్గుపడాలి. పిసగాడి కొడుకే అంటున్నాను నేను, తలకాయలేనోడని.
ఈ మస్ట్ బి అన్ ఈడియట్. ఏంటిది అది? సరే, ఆయనకి పాపం ఏదో మిస్ఇన్ఫర్మేషన్ మాట్లాడుంటాడు. నేను చూడలే కూడా ఆయన ఏం మాట్లాడిండు వాస్తవానికి. క్వశ్చన్ ఈజ్, తెలంగాణలో అమలయ్యేటువంటి రైతు బీమా పథకం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది రాయి నువ్వు పేపర్. మొత్తం ప్రపంచంలోనే ఉందా? ఇండియాలో కాదు. తెలంగాణలో అమలవుతున్న రైతు బీమా పథకం, రైతు ఏ కారణం చేసి చచ్చిపోయినా సరే, అండ్ ఇన్సూరెన్స్ ఉంటే ఎట్లుంటుందండి? యాక్సిడెంట్కి ఉంటుంది, పాము కాటుకుంటుంది. ఇది అట్లా కాదు. సహజ మరణం సంభవించినా సరే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇది తెలంగాణ రైతులకు తెలిసి, ఇది ఎవరో కొక్కిరాయి గారు మాట్లాడితే మేము దాన్ని కేర్ చేయం. మేమే ఇస్తాం డెఫినెట్గా. నేనే పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తా, మంత్రులు పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్పకుండా. గతంలో సైనికులకు చెప్పినాం, వీళ్ళకి చెప్పినాం, వాళ్ళకి మేమే ఇస్తాం. ఎవరికి అనుమానం అవసరం లేదు. రెండో పాయింట్, ఇలా శాంక్షన్ చేసినాం, వాళ్ళకి అందజేస్తాం. అది ఆటోమేటిక్ దొరుకుతాయండి. వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చు, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అది లోకల్గా అందరికీ తెలుసు. అది దాని పెద్ద ఎందుకు ప్రళయం బద్దలేదు ఏం లేదు. ఇంకోటి, మేము కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ పెట్టినాం ధర్నాలో. మేము 3 లక్షలు ఇచ్చినాం, మీరు 25 లక్షలు ఇవ్వండి రైతు కుటుంబాలకు. బీ కంటిన్యూ టు డిమాండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద మాట్లాడు, దాని మీద జవాబు చెప్పు ఫస్ట్. అట్లే కనీస మద్దతు ధర చట్టం కూడా ఇదే సెషన్లో తేవాలి. మీకు ఈ రూపాయలు చాలా ఉంటాయండి ప్రెస్ కాన్ఫరెన్స్, అన్ని ఒక్క రోజు చేస్తే ఎట్లా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.